ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించారు. సర్వపాప పరిహారార్థం భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు యాగశాలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఆగస్టులోనే 15 నుండి 17వ తేదీ వరకు టీటీడీ 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించాలని ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు తెలిపారు. అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నది గుర్తించినందుకు అందుకు పరిహారంగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించింది. స్వామివారి దేవాలయంలో సంవత్సరం మొత్తం కూడా జరిగినటువంటి ద్రవ్యహీనం క్రియాహీనం భక్తుల చేత కానీ ఎవరి చేతైనా ఏదైనా ఒక దోషాలు జరుగుంటే అనే భావనతో వైఘానత భగవత్ శాస్త్రంలో పవిత్రోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ప్రతి దేవాలయంలో జరుగుతుంది. అలానే తిరుమల క్షేత్రంలో కూడా పవిత్రోత్సవం పుష్పయాగం ఇత్యాదివన్నీ కూడా జరుగుతాయి. ఈ పవిత్రోత్సవంలో స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీయబడి ఉంటాయి. అయితే అంతకుముందే ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లేవు. తర్వాత పవిత్రోత్సవానికి ముందు నుంచి పవిత్రోత్సవం తర్వాత నుంచి యథావిధిగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయి. మరి ఎక్కడో ఏదో ఉన్నది అనేటువంటి భావం. అయితే అది ఊహాపోహ విధానం. మనకి ఉందో లేదో తెలియదు. పాలను చూస్తే పాలల్లో వెన్న తెలియదు, నెయ్యిని చూస్తే తెలియదు. ఊహాపోహ విధానం. కానీ ఇది ఉన్నదో లేదో ఈ సందేహంతో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక శాంతి హోమం అనేటువంటిది స్వామి సన్నిధిలో స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలిగి వారి మనస్సులో ఉండేటువంటి చింతలన్నీ కూడా తొలగాలనేటువంటి ఉద్దేశం చేత ఆయా ప్రాంతాల్లో వాస్తు పర్యజ్ఞి పంచగవ్యములంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చేటువంటివి. దానికి పంచగవ్యములని ప్రోక్షణ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్ణాహుతితో పూర్తి చేస్తారు.